ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. పాత తరం హాస్య నటుల్లో పద్మనాభంది ఒక విభిన్నమైన శైలి. తన హాస్యంతో దాదాపు 50 సంవత్సరాలు ప్రేక్షకుల్ని నవ్వులతో ముంచెత్తారు. నటుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగా, గాయకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, సావిత్రి జంటగా రూపొందిన దేవత చిత్రం ద్వారా పద్మనాభం నిర్మాతగా మారి ఆ తర్వాత 10 సినిమాలు నిర్మించారు. ఒక సినిమాను నిర్మించేంత ఆర్థిక స్తోమత తనకు లేకపోయినా ఇల్లు తాకట్టు పెట్టి భారీ తారాగణంతో ఆ సినిమాను తీశారు. దేవత నిర్మాతగా పద్మనాభానికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తాకట్టులో ఉన్న ఇల్లును కూడా విడిపించుకున్నారు. మొదటి సినిమానే భారీ తారాగణంతో నిర్మించిన పద్మనాభం ఆ తర్వాత కూడా పెద్ద తారలతోనే సినిమాలు తీసుంటే నిర్మాతగా ఆయన అగ్రస్థానంలో ఉండేవారు. అలా కాకుండా కొత్తదనం కోసం అనేక ప్రయోగాలు చేశారు. అందుకే ఆయన నిర్మించిన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ అవగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. దేవత పెద్ద హిట్ అవడంతో పద్మనాభం వ్యాపారాత్మకంగా ఆలోచించడం మానేసి ప్రయోగాలు చేయాలనుకున్నారు. అంతకుముందు రేలంగి, నగేష్ వంటి హాస్య నటులు హీరోలుగా కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తను కూడా వారిలాగే హీరో అవ్వాలనుకున్నారు. ఆ ఆలోచనతోనే తన రెండో ప్రయత్నంగా పొట్టి ప్లేడర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత తనే హీరోగా శ్రీ 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 మర్యాద రామన్న చిత్రాన్ని నిర్మించారు పద్మనాభం. ఈ సినిమా ద్వారా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంను నేపథ్య గాయకుడిగా పరిచయం చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక 4వ సినిమా శ్రీరామ కథతో పద్మనాభం దర్శకుడిగా మారారు. 1969లోనే ఈ సినిమాను 6 లక్షల బడ్జెట్తో నిర్మించారు. అయితే ఈ సినిమా విజయం సాధించకపోవడంతో 1.5 లక్షలు నష్టపోయారు పద్మనాభం. ఈ సినిమా తర్వాత వాణిశ్రీ ప్రధాన పాత్రలో కథానాయిక మొల్లా చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు లభించింది. ఆ తర్వాత పద్మనాభం హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా జాతకరత్న మిడతం బొట్లు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇదే సినిమాను కన్నడ హాస్య నటుడు నరసింహరాజుతో కన్నడలో రీమేక్ చేశారు. అక్కడ మాత్రం ఘన విజయం సాధించింది. పద్మనాభంకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇలా ఒకే సినిమా హిట్ అయితే మరో సినిమా ఫ్లాప్ అవుతుండటంతో నష్టాల్లోకి జారిపోయారు పద్మనాభం. నిర్మాతగా ఆయన చేసిన ఆ జన్మ బ్రహ్మచారి, మాంగళ్య భాగ్యం వంటి సినిమాలు ఆర్థికంగా నష్టాలను మిగిల్చాయి. నటుడిగా, దర్శక నిర్మాతగా చక్కని హోదాను చూసిన పద్మనాభం చివరి రోజుల్లో పేదరికంలోనే గడిపారు. పద్మనాభం చిన్నతనంలో చేసిన ఓ పని అతని జీవితాంతం బాధించింది. అదేంటంటే ఓ అంధుడి కంచంలో రాయి వేసి అందులో ఉన్న చిల్లర డబ్బును దొంగిలించారు. ఆ పాప భీతి పెద్దయ్యాక కూడా వెంటాడేది. అందుకే ఆ పాప పరిహారం కోసం లిటిల్ ఫ్లవర్ బ్లైండ్ అండ్ డెఫ్ సంస్థకు ఆ రోజుల్లోనే 5,000 విరాళంగా ఇచ్చారు పద్మనాభం. తొలి రోజుల్లో ఎంతో ఉన్నతంగా జీవించిన ఎంతో మంది నటీనటులు చివరి రోజులు కష్టాల్లోనే గడిపారు. పద్మనాభం విషయంలో కూడా అదే జరిగింది. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల కోసం రాష్ట్రంలోని కొన్ని పట్టణాల్లో సినీతారులు నాటకాలు వేసి విరాళాలు సేకరించారు. ఆ తర్వాత అవే నాటకాలను మద్రాసులో స్టూడియోలో షూట్ చేయించారు పద్మనాభం. ఆ నాటకాలను సినిమా వైభవం పేరుతో విడుదల చేశారు. అందుకే ఆర్థికంగా నష్టపోయి ఉన్న పద్మనాభం ఈ సినిమా విడుదల కోసం ఓ వ్యక్తి దగ్గర 60,000 అప్పు చేశారు. అందుకుగాను దేవత, పొట్టి ప్లేడరు, శ్రీ 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 మర్యాద రామన్న, శ్రీరామ కథ సినిమాల నెగిటివ్లను ఆ వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టారు. 6 నెలల్లోగా అప్పు తీర్చలేకపోతే ఆ సినిమాల హక్కులను వదులుకోవాలనేది ఒప్పందం. కానీ ఆ అప్పు తీర్చలేకపోయారు పద్మనాభం. దాంతో ఆ సినిమా రిలీజ్ హక్కులను ఆంధ్ర, రాయలసీమ నైజాంలకు దాదాపు 3 లక్షలకు అమ్మారు. అప్పు తీరిన తర్వాత బ్యాలెన్స్ డబ్బు తిరిగి ఇవ్వకపోగా నెగిటివ్లు కూడా ఇవ్వలేదు ఆ వ్యక్తి. 1983 వరకు ఈ కేసు కోర్టులోనే నలిగింది. చివరికి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు నెగిటివ్లు తిరిగి ఇచ్చేందుకు పద్మనాభం నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నారు.